హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ కర్రీ అయితే చేశాను. చూస్తే మీకు ఏం కర్రీ అనేది అర్థమైందా? అదేనండి, చిన్న చేపలు అంటారు కదా! ఈ కర్రీ చేసుకోవడానికి చాలానే ఓపిక కావాలండి. కర్రీ చేయడానికి ఓపిక ఏంటి అని అనుకుంటున్నారా? నిజమే అండి. కర్రీ వండడానికైతే ఓపిక అవసరం లేదు. కానీ ఈ చిన్న చిన్న చేపలు చేయడానికి మాత్రం చాలా ఓపిక కావాలి. ఇవి చేయడానికి ఎంత టైం పడుతుందో చాలా ఓర్పుగా చేసుకోవాలి. ఇంతకుముందు ఈ కర్రీ ఎక్కువ చేసుకునే వాళ్ళము. నేను డెలివరీ అయినప్పుడైతే మా అత్తయ్య ఎక్కువగా ఈ కర్రీ వండేవాళ్ళు. ఎందుకంటే వీటిల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది మిల్క్ గ్రోత్ అవడంలో. నేను కర్రీ వండమంటే వండుతాను, కానీ చెయ్యమంటే అబ్బా అసలు మన వల్ల కాని పని. వీటిని చిన్న చేపలు అంటారనేది తెలుసు, కానీ వీటి పేరేంటో తెలియదు. తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో తెలుసో కూడా కామెంట్ చేయండి. ఒక్కో ముద్దలో 2, 3 చేపలు అలా వెళ్ళిపోతుంటే సూపర్ అబ్బా అసలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.